వీళ్ళు ఇలాగే పరిచయం అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. కాలేజీలో మాట్లాడుకుంటారు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఎప్పటిలాగే తనని హాస్టల్ దగ్గర దింపుదామని తన బైక్ మీద డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసిన తర్వాత తను వెళ్ళిందాక తను వంగి తన కళ్ళి చూస్తూ ఉంటాడు. ఈ మళ్ళీ కూడా తన కళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ చూస్తున్న సమయంలో దర్శన్ని ఆర్టీసీ బస్ కుదుతుంది. మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఫస్ట్ సారి చూసిన ఆ కళ్ళు తన కళ్ళి దీనంగా చూస్తూ ఉన్నాయి. గుండె పగిలేంత బాధ. దర్శన్ అని గట్టిగా అరుస్తూ ఉంది. ఆ కళ్ళు అలాగే మూత పడిపోయి ఇంక నేను లేను, ఇంక నేను నీకు దూరం అవుతున్నాను అని చెప్పినట్లు అనిపించింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తనని మర్చిపోలేక తనలో తానే ప్రతిరోజు బాధపడుతూ ఇలా గడుపుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ నాన్న కూడా ఇదంతా ఒక పీడకలలాగా అనుకొని తనని మర్చిపో అని చెప్తూ ఉంటాడు. కానీ మళ్ళీ మాత్రం అంత ఈజీగా తనని మర్చిపోదు. ఇలా 8 సంవత్సరాలు గడిచిన తర్వాత మల్లీకి పెళ్లి సంబంధం ఒకటి వస్తుంది. ఆ విషయం వాళ్ళ నాన్న మల్లీకి చెప్తాడు, పెళ్లి సంబంధం ఒకటి వచ్చిందని. ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని మళ్ళీ కాశీకి వెళ్ళొస్తానని చెప్తుంది. వాళ్ళ నాన్న కూడా సరే వెళ్ళు అని చెప్పి తనని పంపిస్తాడు. మళ్ళీ ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికే కాదు, ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి కూడా వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. ఆ కాశీకి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. తన బాధలన్నీ ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ కాశీలో నడుస్తూ ఒక నది కనిపిస్తే ఆ నది దగ్గర కూర్చొని ఆ నదిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. తన ఆలోచనలు ఎంతో తనకేం బాధ లేనట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో తన భుజం మీద ఒక వ్యక్తి చేయి వేస్తాడు. వెనక్కి తిరిగి చూస్తుంది.